రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశి నాడు జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కూడా 21వ నామమును మనం సందర్శించే ప్రయత్నం చేద్దాం. 21వ నామం ఏమిటి? భార్గవ దర్ప వినాశక రామ. గడచిన ఏకాదశి నాడు ఈ నామము తత్సన్నివేశము శ్రీ వాల్మీకి రామాయణమునందు ఏ విధంగా మనకు దర్శనమిచ్చినదో మనం చూసాం. ఇవాళ అదే సన్నివేశాన్ని ఆధ్యాత్మ రామాయణమునందు ఏ విధంగా తెలియజేశారు అన్న అంశాన్ని మనం చూద్దాం. కథా వివరణ చాలా మటుక్కి ఒకేలాగా ఉంటుంది, కానీ ఆధ్యాత్మ రామాయణము యందు ఆధ్యాత్మ సంబంధము, భక్తి సంబంధము అయినటువంటి కొన్ని విశేషాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా శ్రీ భార్గవ రాములు తమ యొక్క తపస్సు, ఆ తపస్సు వల్ల వారు పొందినటువంటి ఫలితమును కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మన దర్శనం ఆ విధంగా గనక జరిగితే ఈ నామముకు సంబంధించినటువంటి యావత్ ఉపదేశము మనకు లభించినట్టు అవుతుంది. ఇక ఆధ్యాత్మ రామాయణమునందు కథాప్రసంగము పెట్టిదనిన మొదట ఒక ప్రశ్న. అధ్యాత్మ రామాయణంలో రామాయణ వక్త ఎవరు అనగా ఈ రామాయణమును ఎవరు చెప్తున్నారు అంటే మహాదేవుడు, పరమేశ్వరుడు. మరి శ్రోత ఎవరు? సాక్షాత్తు పార్వతీదేవి. అధ్యాత్మ రామాయణం శివ పార్వతుల యొక్క సంవాద రూపంగా ఉంటుంది. శ్రీ మహాదేవ ఉవాచ నీలమేఘనిభం ప్రాంశు జటామండలమండితం ధను పరశుపాణించ సాక్షాత్కాలమివాంతకం. ఎప్పుడైతే రామచంద్రుల వారు వారి యొక్క వివాహాదులు మిథిలా నగరం నందు సంపన్నమై శ్రీ దశరథ మహారాజు గారు వారి బృందమంతా కూడా తిరిగి ప్రయాణం అవుతోందో అట్టి సందర్భంలో దశరథుల వారికి కొన్ని అపశకునాలు, దుశ్శకునాలు కలుగుతాయి. ఏమిటండి ఈ విపరీతము అని శ్రీ వశిష్ఠుల వారిని అడిగితే కొంత విషయం తెలుసుకున్నారు. ఈ దుశ్శకునాలను పరిగణించిన తర్వాత చూస్తే ఏదో ఒక ప్రమాదం పొంచి ఉన్నది, కానీ దానికి చింతించాల్సిన పని లేదు. ఆ ప్రమాదం త్వరగానే నివారణం అవుతుంది అని శ్రీ వశిష్ఠుల వారు చెప్పడంతో వారి యొక్క ఆశ్వాసన వాక్యంతో దశరథుల వారు కొంత ప్రశాంతత చెందారు. కానీ కలవరపాటు మాత్రం అలాగే ఉన్నది. మనస్సులో కలవరం ఉండగా
మహాత్ములు ఎంత చెప్పినా సరే అది వెంటనే పోతుందా? అలా పోదు. కారణం, కలవరానికి ఉన్న శక్తే అది. అది కలచి వేస్తూ ఉంటుంది లోపల. కాబట్టి ఎంత కాదన్నా కూడా ఏదో ఒక ఆశంక, ఏదో ఒక సందేహం వారి హృదయంలో ఉన్నది. ఇక ఆ ప్రమాదం మరేదో కాదు అనే విషయం కూడా తెలిసిపోతోంది. నీలమేఘ నిభం, దట్టమైనటువంటి మేఘమండలమంతా ఒక్కచోట నీలవర్ణంలో ప్రకాశిస్తున్నదా అన్నట్టుగా ప్రకాశిస్తున్నటువంటి వాడు. అలాగే జటామండలమండితం, గొప్పదైనటువంటి జటతో శోభిస్తున్నటువంటి వాడు. ధనుహు పరుసు పాణించ, ఒక చేత్తో పరశువు, ఇంకొక చేత్తో అలౌకికమైనటువంటి అతి దివ్యమైనటువంటి విష్ణుధనస్సును చేపట్టినవాడు. సాక్షాత్ కాలమివాంతకం, కాలమే అనగా అంతకుడైనటువంటి యమధర్మరాజు గారే వచ్చి నిలబడ్డారా అన్నట్టుగా ఎవరో కనిపిస్తున్నారు. ఎవరండి ఆయన? కార్తవీర్యాంతకం రామం దృప్త క్షత్రియమర్దనం ప్రాప్తం దశరథస్యాగ్రే కాలమృత్యుమి వాపరం. ఆ వచ్చినటువంటి వాడు సాధారణమైనటువంటి వాడు కాదు. కార్తవీర్యాంతకం రామం, సహస్రబాహువులు బలం కలిగినటువంటి వాడు. అలాగే పరమేశ్వరుణ్ణి మెప్పించి అనేక వరాలను పొందినటువంటి వాడైన కార్త్యవీరుడిని అలా సంహరించినటువంటి వాడు, అనగా అంత శక్తివంతుడు. దృప్త క్షత్రియమర్దనం, అహంకరించి అధర్మమును అనుసరించేటువంటి క్షత్రియ సమూహమునంతటినీ కూడా విమర్దనము చేసినటువంటి వాడు. అలాంటి శ్రీ భార్గవరాముడు దశరథుల వారి ముందు వచ్చి నిలబడ్డాడు. తం దృష్ట్వా భయసంత్రాస్తో రాజా దశరథస్తథా అర్ఘ్యాదిపూజితం విసృజ్య త్రాహి త్రాహీతి చాబ్రవీత్. తం దృష్ట్వా, ఆ భార్గవరాముణ్ణి చూసి, భయ సంత్రాస్త రాజా, అలాంటి భార్గవరాముణ్ణి చూస్తూనే శ్రీ దశరథ మహారాజు గారికి అణువణువు భయంతో నిండిపోయింది. భయ సంత్రాస్తుడైనాడు. అట్టి భయం కారణం చేత అలా వచ్చినటువంటి మహర్షికి అర్ఘ్యాదులు కూడా ఇవ్వడం మర్చిపోయాడు. సాధారణంగా ఎప్పుడైనా మన ముందు మహనీయులు వస్తే వారికి వెంటనే ఆర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటివి సమర్పించి తగినటువంటి విధంగా వారిని పూజించాలి. అలాంటి శిష్టాచారం దశరథ మహారాజుకి తెలుసు. కానీ ఈ భయం కారణం చేత అర్ఘ్యాది పూజాం విస్మృత్య, వారికి విస్మృతి కలిగింది. అర్ఘ్య ప్రదానము లేదు, పూజాదులు లేవు. ఒక్కటే మాట, త్రాహి త్రాహి ఇతి చాబ్రవీత్. హే భగవాన్, రక్షించండి, రక్షించండి, శాంతించండి, శాంతించండి అని మటుక్కే అంటూ ఉన్నాడు ఆ దశరథ మహారాజు. దండవత్ ప్రణిపత్య పుత్ర ప్రాణం ప్రయచ్చ మే ఇతి బ్రువంతం రాజానం అనాదృత్య రఘోత్తమం. వచ్చినటువంటి భార్గవరాముడు తీక్షణంగా తన కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుని మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత దశరథ మహారాజు గారికి భయం మరింత అధికమవుతోంది. అయ్యా భార్గవరామ,
నీవు ఇంత కఠినముగా ఇంత తీక్షణముగా నా బిడ్డ అయినటువంటి రాముణ్ణే చూస్తూ ఉన్నావు. అతడి ప్రాణమును హరించకు, అతడికి ప్రాణభిక్ష పెట్టు అని ప్రాధేయపడుతున్నాడు. దండవత్ ప్రణిపత్య, వారి చరణములు యందు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ ఈ విధంగానే ప్రార్థన చేశారు. నా రాముణ్ణి వదిలేవయ్యా స్వామి. కానీ రాజానం అనాదృత్య శ్రీ భార్గవరాముడు దశరథ మహారాజు గారిని అసలు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఉవాచ నిష్ఠురం వాక్యం క్రోధాత్ ప్రచలితేంద్రియః త్వం రామ ఇతి నామ్నే చరసి క్షత్రియాధమ. శ్రీరామచంద్రుణ్ణి మట్టుకే చూస్తూ మిగతా వారందరినీ కూడా అనాదరిస్తూ అటువైపు అసలు కన్నెత్తేనా చూడకుండా శ్రీ భార్గవరాముడు నిష్ఠూరం వాక్యం క్రోధాత్, అత్యంత క్రోధంతో అతి నిష్ఠూరమైనటువంటి వాక్యములను పలికాడు. ఏమంటున్నారు? ఓ రామా, త్వం రామ ఇతి నామ్నామే, నీవు నా పేరు పెట్టుకుని, రాముడంటే ఒక్క భార్గవరాముడే, ఒక్క పరశురాముడే, నేను ఇంకా భూమి మీద బతికి ఉన్నా కూడా నా పేరు పెట్టుకుని తద్వారా ఒక వైభవమును సంతరించుకుంటున్నటువంటి నీవు ఇలా చేయడం తగునా? క్షత్రియాధమా, ఓ క్షత్రియాధమా రామా అంటున్నాడు. నువ్వు అసలు క్షత్రియుడివే కాదు, క్షత్రియుల్లో అధముడివి. కారణం, నా పేరు పెట్టుకుని ఆ వైభవాన్ని భావన చేస్తూ ఉన్నావు. అలాగా భూమి మీద తిరుగుతున్నావు. నీది కూడా ఒక పౌరుషమేనా? నీది ఒక శక్తేనా అన్నట్టుగా అత్యంత నిష్ఠూరంగా మాట్లాడాడు. ద్వంద్వయుద్ధం ప్రయశ్చాసు యది త్వం క్షత్రియోసి వై పురాణం జర్జరం చాపం భక్త్వా త్వం కథస్తే ముదా. నీవు నిజంగా క్షత్రుడవే అయితే ఓ దాశరథి, ద్వంద్వయుద్ధం ప్రయచ్ఛాసు, ఆసు అంటే వెంటనే, ద్వంద్వయుద్ధానికి తలపడు. యదిత్వం క్షత్రియ అసి, ఒకవేళ నువ్వు నిజంగా క్షత్రియుడవే అయితే, పౌరుషం కలవాడివే అయితే నాతో ద్వంద్వయుద్ధానికి రా. అంతేకాని ఎవరో వదిలేసినటువంటి తుప్పట్టేసిన పాత ధనస్సు, ఆ శివధనస్సును విరిచి దానికి ఏదో గొప్పలు చెప్పుకుంటూ సంతోషపడకు. అదేమీ నీ గొప్పతనం కాదు. నీ దగ్గర నిజంగా శక్తి ఉంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టు. అప్పుడు నీ పరాక్రమాన్ని నేను అంగీకరిస్తాను అని పరశురాముడు శ్రీరామచంద్రునితో సవాలు చేస్తాడు. దానికి శ్రీరామచంద్రుడు చాలా ప్రశాంతంగానే స్పందిస్తాడు. పరశురాముడి యొక్క క్రోధాన్ని చూసి కూడా చలించకుండా వినయంగా సమాధానం చెప్తాడు. మహాత్మా, మీ పరాక్రమం గురించి నాకు తెలుసు. మీ తండ్రి గారి ఆజ్ఞ మేరకు మీరు ఈ భూమిని 21 సార్లు ప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేశారు. మీరు బ్రాహ్మణోత్తములు, పూజ్యులు, మీతో యుద్ధం చెయ్యడం నాకు తగదు. కానీ మీరు నా క్షత్రియ ధర్మాన్ని శంకించారు కాబట్టి మీ సవాలును స్వీకరిస్తున్నాను అని పలికి పరశురాముడి చేతిలో ఉన్నటువంటి విష్ణు ధనస్సును అతి సునాయాసంగా తీసుకుంటాడు. అలాగే
ఆ ధనస్సును ఎక్కుపెట్టి అప్పుడు రాముడు ఇలా అంటాడు, బ్రాహ్మణోత్తమ, ఈ ధనస్సు ఎక్కుపెట్టబడింది, దీనికి సంధించినటువంటి బాణం కూడా వృధా కాకూడదు. ఇది మీ పాదగతినైనా, అంటే సంచరించే శక్తినైనా, లేదా మీరు తపస్సు ద్వారా పొందినటువంటి పుణ్యలోకాలనైనా హరిస్తుంది. వీటిలో దేనిని లక్ష్యంగా చెయ్యమంటారు అని అడుగుతాడు. రాముడి అద్భుతమైనటువంటి తేజస్సుని, ఆ పరాక్రమాన్ని చూసినటువంటి పరశురాముడు ఒక్కసారిగా తన అహంకారాన్ని కోల్పోతాడు. రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహిస్తాడు. రామా, నీవు సామాన్యుడివి కావు, నీవు పరమాత్మవు అని నాకిప్పుడు అర్థమైంది. నా తపశ్శక్తి ద్వారా పొందినటువంటి పుణ్యలోకాలను నువ్వు నీ బాణానికి లక్ష్యంగా తీసుకో. నా గమనాన్ని మాత్రం, అంటే పాదగతిని మాత్రం వదిలే. ఎందుకంటే నేను మహేంద్రగిరికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలి అని ప్రార్థిస్తాడు. పరశురాముడి యొక్క అహంకారాన్ని అణిచివేసి అతనిలో ఉన్నటువంటి విష్ణు తేజస్సును తిరిగి స్వీకరించిన ఈ ఘట్టాన్ని భార్గవ దర్ప వినాశనం అని అంటారు. అందుకే ఆయనకు భార్గవ దర్ప వినాశక రామ అనేటువంటి నామం ఏర్పడింది. అధ్యాత్మ రామాయణం ప్రకారం ఇది కేవలం ఒక యుద్ధం కాదు, పరశురాముడిలోని అహంకారాన్ని తొలగించి అతనికి మోక్ష మార్గాన్ని సూచించినటువంటి ఆధ్యాత్మిక ఘట్టం. అలాగే యజనం, యాజనం, పఠనం, పాఠనం ఇత్యాదుల మీదే మీ దృష్టి ఉండాలి తప్ప ఇలా ప్రతివాడి ముందుకు వెళ్ళి బాణం పట్టుకుని, పరశుని పట్టుకుని నువ్వెంత నువ్వెంత అంటూ మాట్లాడడం తగదు అని కూడా రామచంద్రస్వామి చెప్పకనే చెప్పినట్టయింది. అలా ఎప్పుడైతే శ్రీ భార్గవరాముడు తన యందు ఉన్న ఈ మహా తేజస్సును ఇప్పుడు కనిపించడం లేదు అన్న విషయాన్ని తెలుసుకున్నారో వెంటనే వారికి విషయం అర్థమైంది. వారు మహాజ్ఞానులే కదా, వారు కూడా మహాతపస్వి కదా, కాబట్టి విషయాన్ని వెంటనే అర్థం చేసుకున్నారు. అప్పుడు వారి పరిస్థితి ఏమిటి? సంస్పర్శన్ పూర్వవృత్తాంతం ఇదం వచనమబ్రవీత్ రామ రామ మహాబాహో జ్ఞానే త్వం పరమేశ్వరం. శ్రీ పరశురాముల వారు పూర్వవృత్తాంతం సంస్మరన్, పూర్వం జరిగినటువంటి వృత్తాంతమునంతటినీ కూడా స్మరిస్తూ ఇలా అంటున్నారు. అంటే పూర్వం ఏదో ఒక మహత్తరమైనటువంటి ఘట్టం జరిగింది. ఆ ఘట్టమునంతటినీ కూడా ఆయన తలుచుకుంటూ ఇలా అంటున్నారు, రామ రామ మహాబాహో, ఓ రామా, ఓ మహాబాహో, మహాశక్తివంతుడవైనటువంటి రామచంద్ర, అహం త్వాం పరమేశ్వరం జానే, నేను మిమ్మలను సాక్షాత్తు పరమేశ్వరుడు అని తెలుసుకుంటున్నాను. మీరు కేవలం దాసరిది కాదు, దాసరిదిగా కనిపిస్తున్నారే తప్ప సాక్షాత్తి దేవాదిదేవుడైనటువంటి మహావిష్ణువే తమరు అని నేను తెలుసుకున్నాను. పురాణ పురుషం విష్ణుం జగత్ సర్గలయోద్భవం, మీరెవరో కాదు, పురాణ పురుషుడు, ఎప్పటి నుంచో ఉన్నవారు మీరు. పురాణ పురుషులు అంటే అర్థం ఏమిటి? కాలముతో సంబంధం లేనటువంటి సకల జీవుల యందు నివసించేటువంటి శ్రీ మహావిష్ణువుగా నేను తెలుసుకున్నాను. జగత్ సర్గలయోద్భవం, ఎవరి యందు ఈ జగత్తులు పుడతాయో, ఉంటాయో, తిరిగి లయిస్తాయో అటువంటి మహావిష్ణువే మీరు అని నేను తెలుసుకున్నాను. హే రామచంద్ర, నా విషయముగా నేను మహావిష్ణువుని ఎలా ఆరాధించానో మీకు తెలియంది కాదు.
అయినా సరే ఒకసారి చెప్తూ ఉన్నాను, బాల్యేహం తపసా విష్ణుం ఆరాధయితుం మంజసా. అహం బాల్యే, నా చిన్నతనంలోనే. చిన్నతనం అన్నప్పుడు ఇక్కడ శ్రీ జమదగ్ని మహర్షి గారిని కార్తవీర్యుడు సంహరించినటువంటి కాలంలో, నేను అప్పుడు యవ్వనంలో ఉన్నాను. నా యవ్వన వయస్సులోనే విష్ణుం తపసా ఆరాధయితుం, నేను విష్ణువుని నా గొప్పదైనటువంటి తపస్సుతో ప్రతి క్షణం ఆరాధించాను. అలా ఆరాధించేందుకు గాను, తపస్సు చేసేందుకు గాను చక్రతీర్థం శుభం గత్వా తపసా విష్ణుమన్వహం అతోషయం మహాత్మానం నారాయణమనన్యధి. అనన్యధి, వేరొక ఆలోచన చేయకుండా, అతోషయం మహాత్మానం, నారాయణం, నేను శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగానో సంతోషపెట్టాను. ఎలా సంతోషపెట్టాను? తపసా, నా తపస్సుతో. అయ్యా మీరు తపస్సు ఎక్కడ చేశారు అంటే చక్రతీర్థం. చక్రతీర్థం అనేటువంటి ఒక అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో నిష్ఠతో కూర్చున్నవాడినై భగవానుణ్ణి ఆరాధించగా భగవానుడు నాయందు సంతోషమును పొందాడు. తత ప్రసన్నో దేవేశః శంఖచక్రగదాధరః ఉవాచ మాం రఘుశ్రేష్ఠ ప్రసన్నముఖ పంకజః. ఆ విధంగా తపమాచరించగా దేవేశః శంఖుచక్రగదాధరః, శంఖుచక్రగదాది దివ్య ఆయుధములన్నింటినీ ధరించినవాడు, అలాగే దేవతలకే ప్రభువైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు నా విషయంలో ప్రసన్నమైనాడు. అలా నాకు సాక్షాత్కరించి నా ఎదుట ప్రత్యక్షమై, ఏ రఘుశ్రేష్ఠ మాం ఉవాచ ప్రసన్నముఖ పంకజః, చాలా ప్రసన్నమైనటువంటి వదనంతో నాతో ఇలా అన్నారు. ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ శ్లోక పరంపర అంతా కూడా వాల్మీకి రామాయణంలో మనకు కనిపించదు. కాబట్టి ఈ శ్లోకముల యందు మనకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. శ్రీ భగవానువాచ, అలా పరశురాముని వారి ముందు ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు. ఉత్తిష్ట తపసో బ్రహ్మన్ ఫలింతి తే తపో మహత్ మచ్చిదంసేన యుక్తస్త్వం జహి హైహయ పుంగవం. నాయనా భార్గవరామ, నీ తపస్సుకు నేను సంతోషించాను, నీ తపస్సు ఫలించింది. మత్ చిదంసేన, నా యొక్క దివ్య అంశతో యుక్తుడవైన, అనగా నా యొక్క దివ్యాంశ నీకు ఇవ్వబడుతోంది. అట్టి విష్ణు అంశచే యుక్తుడవైనటువంటి నీవు హైహయ పుంగవం, కార్త్యవీర్యార్జునుణ్ణి జహి, యుద్ధంలో జయించు, సంహరించు. కార్తవీర్యం పితృహణం యదర్థం తపసశ్రమః తతః త్రిసప్తకృత్వస్త్వం హత్వా క్షత్రియ మండలం. నీ తండ్రి గారికి అపరాధం చేసిన కార్తవీరుణ్ణి సంహరించవలెను అనేటువంటి సంకల్పంతోనే కదా నువ్వు ఈ తపస్సు చేసింది. దానిని నువ్వు సాధించుకో. తతః, అటు పిమ్మట, త్రిసప్త అంటే 3 × 7 ఎంత అవుతుంది? 21. త్రిసప్త కృత్వస్త్వం హత్వా క్షత్రియ మండలం, 21 మార్లు నువ్వు అధర్మాత్ములు దృష్టులు అయినటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించు. ఈ కార్యమును కూడా నీవు నెరవేర్చెదవుగాక. ఇది అవతార ప్రయోజనం.
కృష్ణాం భూమి కశ్యపాయ దత్వా శాంతిముపావహ త్రేతాముఖే దాశరథీర్భూత్వా రామోహమవ్యయః. ఇలా నీవు క్షత్రియ సంహారం చేసిన తరువాత ఆ భూమండలం అంతా కూడా నీకు చెందుతుంది. క్షత్రియులను పరాభవించిన తర్వాత వారి రాజ్యములన్నీ కూడా నీకే చెందుతాయి. అలాగని చెప్పి నువ్వు వాటిని భోగించకు. వాటి మీద స్వామిత్వమును కలిగి ఉండకూడదు. మరి ఏం చేయాలి స్వామి అంటే, కృష్ణం భూమి కశ్యపాయ, ఈ యావత్ పృథ్వీ మండలాన్ని శ్రీ కశ్యప మహర్షుల వారికి దానంగా ఇచ్చేయి. దత్వా ఇచ్చివేసిన వాడవై శాంతిం ఉపావహ, ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపో. అక్కడ ప్రశాంతంగా తపమాచరిస్తూ శాంతిగా జీవించు. ప్రయోజనమును సాధించి శాంతి పొందు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఉపదేశం. అంతేగాని క్రోధంతో నువ్వు అలాగే కొనసాగవలెను అనేమీ చెప్పలేదు. ప్రయోజనాన్ని సాధించు, భూమండలాన్ని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేయి, అటు పిమ్మట శాంతిగా ఉండు. ఇంతకీ కశ్యప మహర్షి ఎవరండి? శ్రీ కశ్యపుల వారి ద్వారానే యావత్ ప్రాణికోటి ఉద్భవించింది కాబట్టి వారు ప్రజాపతి. యావత్ ప్రాణికోటి మనుష్యులకు మటుకే కాదు, అన్ని ప్రాణులకు ఆయనే తండ్రి. ఆయన కశ్యప ప్రజాపతి. అటువంటి కశ్యప ప్రజాపతికి నీవు ఆ భూమిని దానం చేయాలి. వారికే ఎందుకు దానం చేయాలి? ఎందుకంటే తత్వతః వారే ఈ ప్రపంచాన్నంతటికీ ప్రభు. ఎందుకంటే వారి ద్వారానే సమస్త ప్రాణులు వచ్చాయి. ప్రత్యేకంగా మనుషులందరూ కూడా వారి సంతతే. కాబట్టి తత్వతః వారే ప్రభువు, వారే తండ్రి. కశ్యప మహర్షికి మీరు భూమి అప్పజెప్తే తదనంతరం వారు తగిన యోగ్యులకు దాన్ని ప్రసాదిస్తారు. అలా నువ్వు చేయవలెను. అంటే చూడండి, కశ్యపుల వారి స్థానం అటువంటిది. మనలో కూడా ఎవరికైనా గోత్రం తెలియదు అని అనుకోండి, ఏదైనా ధార్మిక అనుష్ఠానం చేయాలి అంటే మరి గోత్రం తెలియకపోతే ఎలాగా? సరే, మనకంటే గోత్రాలు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తాయి. ఎవరో పాశ్చాత్యుడు, ఒక అమెరికా దేశస్థుడు వచ్చి గోత్రం చెప్పమని అతన్ని అడిగితే ఏం చెప్తాడు? అట్టి సందర్భంలో ఏం ఆలోచన చేయాల్సిన పని లేకుండా శ్రీ కశ్యప మహర్షి వారినే గోత్రంగా చెప్పుకోవచ్చు. కశ్యప గోత్రోద్భవస్య అని చెప్పుకోవచ్చు. ఆ గోత్రాన్ని ఎవరైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కశ్యపుల వారి సంతానమే కాబట్టి. అలాంటి మహనీయుడైనటువంటి కశ్యప మహర్షికి భూదానం చేసి నీవు ఏకాంతంలో శాంతిగా ఉండవలెను. అంతేకాదయ్యా, త్రేతాముఖే దాశరథీర్భూత్వా, త్రేతాయుగమునందు నీకు మళ్ళీ దర్శనమిస్తాను. ఎలాగా? దాశరథిని అయి దర్శనమిస్తాను. దశరథ రాజకుమారుడిగా నేను అవతరిస్తాను. రామః అహం అవ్యయః, అవ్యయుడైనటువంటి నేను రాముడినై నీకు దర్శనమిస్తాను. అలా నీవు నన్ను దర్శిస్తావు. ఉత్పత్స్యే పరయా శక్త్యా తదా ద్రక్ష్యసి మాం తతః మత్తేజ పునరాదాస్యే త్వయి దత్తం మయా పురా. నేను త్రేతాయుగంలో నా పరమశక్తితో కలిసి ఆవిర్భవిస్తాను. అంటే ఏమిటి స్వామి? నా పరమశక్తి మహామాయాశక్తి సీతాదేవి అయి జన్మిస్తుంది. అలా నేను సీతా సహితుడనై నీకు దర్శనమిస్తాను. ఇప్పుడు సంఘటన ఏమిటి? కృతవైవాహిక కౌతుకరామ భార్గవ దర్ప వినాశకరామ. అలా సీతా సహితుడైనటువంటి నన్ను అనగా
నా పరమశక్తితో నువ్వు నన్ను అప్పుడు చూస్తావు. మత్తేజ పునరాదాస్యే త్వయి దత్తం మయా పుర. అలాంటి సందర్భంలో ఇప్పుడు నీకు నేను ఇచ్చినటువంటి తేజస్సుని నేను వెనక్కి తీసుకుంటాను. అనగా ప్రయోజనమును ఆశించి నీకు ఈ తేజస్సు ఇవ్వబడింది. ప్రయోజనము నెరవేరింది గనుక త్రేతాయుగమునందు నీ యొక్క తేజస్సును పునః నాయందు లయింపజేస్తాను. ఇదంతా ఎవరు చెప్తున్నారండి? విష్ణు భగవానుడు నాకు ఇలా చెప్పాడు అని భార్గవరాముడు దశరథరామునిడితో చెప్తున్నాడు అని మహాదేవుడు పార్వతీతో చెప్పినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నాకు గుర్తు వస్తోంది, నేను అవతార ప్రయోజనం నెరవేర్చు కూడా ఇంకా క్రోధంతోనే వ్యవహరించిన దోషం కలిగి ఉన్నాను అని పరశురాములు వారు అంటారు. నారాయణుడు ఇంకా ఇలా అన్నాడు, తదా పశ్చరన్ లోకే తిష్ట త్వం బ్రాహ్మణో దినం. నారాయణుడు ఇంకా ఇలా అంటున్నాడు, ఎప్పుడైతే నీవు త్రేతాయుగంలో నన్ను దర్శించుకుంటావో అప్పుడు నీవు ఇక తపస్సుకు వెళ్ళిపోవాలి. అలాగా ఈ లోకంలో నువ్వు ఉండెదవుగాక. ఎప్పటి వరకుట? చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక రోజు గడిచేంత వరకు. చతుర్ముఖ బ్రహ్మగారి ఒక రోజు, ఆ కథ అంతా మీకు జ్ఞాపకం ఉంది అని అనుకుంటాను, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా. అలాగా చతుర్ముఖ బ్రహ్మగారి ఒకరోజు ఆయువు శ్రీ పరశురాముల వారికి నారాయణుడి చేత ఇవ్వబడింది. కాబట్టి ఇక గొడవే లేదు. అందువల్లే రామాయణంలో కనిపించినటువంటి పరశురాముల వారు మహాభారతంలో కూడా కనిపిస్తారు. బ్రహ్మగారి రోజు దృష్ట్యా అవన్నీ కూడా అప్పుడు జరిగినట్లే కదా. ఇత్యుక్త్వా అంతర్ధతే దేవః. ఇలా అనుగ్రహ వాక్యాలు పలికినట్టు తర్వాత దేవదేవుడైనటువంటి మహావిష్ణువు అంతర్ధానుడయ్యాడు. తదా సర్వం కృతం మయా. ఆ విధంగా నేను కూడా ఇంతవరకు చేశాను. స ఏవ విష్ణుస్త్వం రామ. ఓ రామచంద్ర, నీ గురించి వీళ్ళకి తెలియదు కానీ నాకు అర్థమైంది. నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించి నా యొక్క కార్యములన్నింటినీ సిద్ధింపజేసినటువంటి ఆ మహావిష్ణువు నీవే. హే రామా, జాతః అసి. నువ్వేదో జన్మించావు. అయితే ఆ జన్మ ఎలాంటిది? ప్రాకృతమైనటువంటి జీవుల వలె నువ్వు జన్మించావా? కాదు. బ్రహ్మణా అర్ధితః. చతుర్ముఖ బ్రహ్మగారు, హే భగవాన్, నీవు ధరణీ మండలం మీద జన్మించి రాక్షస సంహారము చెయ్యవలెను, రావణ సంహారం చెయ్యవలెను అని ప్రార్థించగా నీవు జన్మించావు. బ్రహ్మద్యమర ప్రార్థిత రామా అన్నప్పుడు మనం చూసాం. అలాగ బ్రహ్మదేవుడు ప్రార్థించగా నువ్వు జన్మించావే తప్ప నీకు జన్మ ఎక్కడదయ్యా? మయి స్థితం తు తత్తేజః త్వయైవా పునరావృతం. ఇప్పుడు ఈ సందర్భంలో నా యందు ఉన్నటువంటి తేజమును పునః నువ్వు తీసుకున్నావనే విషయం నాకు అర్థమైంది ప్రభో అని శ్రీ పరశురాముల వారు రామచంద్ర స్వామిని చక్కగా నమస్కారం చేస్తూ స్తుతిస్తారు. వారి యందున్నటువంటి దర్పం పూర్తిగా అంతరించిపోయింది. భార్గవ దర్ప వినాశక రామ. అలాగే తదనంతరం రాముల వారిని స్తుతిస్తారు. ఆ స్తుతిని మనం మళ్ళీ ఏకాదశి నాడు దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.